ఓం శాంతి. బాబా మురళీలో చెప్తూ ఉంటారు, సత్యుగంలో దేవతలు సర్వగుణ సంపన్నులు, మర్యాద పురుషోత్తములు, సోలకల సంపూర్ణులు, నిర్వికారులు, అదేవిధంగా అహింస పరమో దేవి దేవత ధర్మం, ఇచ్ఛా మాత్ర అవిద్య కలిగినటువంటి వారు అని బాబా మురళీల్లో చాలాసార్లు చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మర్యాద పురుషోత్తములుగా కావాలంటే, కానీ వాళ్ళకి టైటిల్ ఇచ్చిందేమో సత్యుగంలో, కానీ ఆత్మ పురుష్ కదా, పురుష్ ఆత్మ, అది ఉత్తమంగా అవ్వాలి. అంటే ఆ మర్యాదలు అంటే ఏంటి? మర్యాద పురుషోత్తం అంటే తనం ఆ రేఖ మధ్యలో ఉండటం, ఆ గీత, ఆ మర్యాదలు అనేటువంటి గీత లోపల ఉంటే ఆత్మ ఉత్తమంగా అవుతుంది, అంటే పురుష్ ఉత్తమంగా అవుతుంది. దాన్నే మర్యాద పురుషోత్తం అంటారు. దాని గురించి బాబా చెప్పిన వాక్యాలని 366 రోజుల కోసం 366 పాయింట్స్ని తీయడం జరిగింది స్పార్క్ వింగ్ వాళ్ళు. సో దాన్ని మనము ఈరోజు విందాము కొన్ని పాయింట్స్. ఎందుకంటే 366 రోజులకి రోజుకొక శ్రీమతాన్ని మనము మనదిగా చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళాలి. ఈరోజు చేసింది మళ్ళీ రేపు కంటిన్యూ కావాలి, అలా రేపు ఇంకొకటి తీసుకోవాలి. అలా 366 డేస్ కోసము బాబా మనకి చాలా చక్కటి విషయాలని వినిపించారు. దాన్ని మనం అప్లై చేసామనుకోండి, ఖచ్చితంగా సత్యుగంలో ఫస్ట్ స్థానంలోకి వెళ్ళొచ్చు, మర్యాద పురుషోత్తములుగా అనవచ్చు. దాని గురించి స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్గా మనం విందాము. మర్యాద పురుషోత్తములుగా కావటానికి బాబా యొక్క శ్రీమతము, శిక్షణలు, మర్యాదలు మరియు ధారణలు, ఆత్మిక సైన్యమైన మీరు సదా శస్త్రధారులుగా అన్ని నియమ మర్యాదల్లో నడిచేవారిగా ఉన్నారు. సైన్యానికి ఉండే ముఖ్యమైన గుణం నియమ పాలన. అది ఎంతవరకు చేస్తారని అందరూ చూస్తారు. మరియు అన్ని నియమాలని పాటిస్తున్నారా? ఆత్మిక సైన్యం కోసం ముఖ్యమైన నియమం ఏంటి? దానిలోనే అన్ని నియమాలు వచ్చేసేయాలి. ఆత్మిక సైన్యం కోసం ఉన్న ముఖ్యమైన నియమం, ఎప్పుడూ కూడా మీ దేహం వైపుకు కానీ ఇతరుల దేహాల వైపుకు కానీ చూడవద్దు. ప్రతి అడుగు బాబా వైపుకే ఉండాలి. అదే ఆత్మిక సైన్యం యొక్క ముఖ్యమైన నియమం. ఒకవేళ కొద్దిగా అయినా దేహదారుల్ని, తమ దేహాన్ని చూసిన ఏదైతే మీ గమ్యం ఉందో బాబాని కలవాలని, దానికి మనం చేరలేము. ఇది ఎప్పుడు చెప్పారు? బాబా 36:74లో చెప్పారు. అయితే ఇక్కడ స్టెప్ బై స్టెప్గా మనం ఫస్ట్ పాయింట్ తెలుసుకుందాం. మాయావి జనుల సాంగత్యం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. మాయ యొక్క జనుల సాంగత్యం నుండి స్వయాన్ని రక్షించుకోవాలి. రెండో పాయింట్ ఏంటి? అనంతమైన తండ్రి నుండి అపారమైన జ్ఞానాన్ని పొందడానికి రోజుకి 2 సార్లు మురళిని అభ్యసించాలి. మూడోది చెప్పారు, చదువులో రెగ్యులర్గా ఉండాలి. చదువుకోవడానికి ఎప్పుడూ వంకలు చెప్పకూడదు, ఇదొక మర్యాద. నాలుగో మర్యాద ఏంటి? చెడ్డ కోరికలు ఉన్నవారి సాంగత్యంలో ఎప్పుడూ ఇరుక్కోకూడదు. వాళ్ళు ఎలాంటి కోరికలతో వచ్చారు అన్నది అబ్జర్వ్ చేయాలి, పరిశీలించాలి. అలాంటి సాంగత్యంలో ఎప్పుడూ కూడా ఇరుక్కోకూడదు. ఐదో పాయింట్, కర్మ బంధనాలలో ఎప్పుడూ ఇరుక్కోకూడదు. బంధనం అనేది కంపల్సరీ కర్మక్షేత్రంలో, కానీ అలాంటి బంధనాల్లో కూడా మీరు ఎప్పుడూ ఇరుక్కోకూడదు. ఆరో పాయింట్, అలౌకిక జన్మతో ఎప్పుడు విసిగిపోకూడదు. ఎందుకు వచ్చాను, అమ్మో ఈ నియమాలు నేను పాటించలేకపోతున్నాను అనేసి ఆలోచన కానీ విసుగు కానీ రాకూడదు. మనం ఇష్టపూర్వకంగా చేయాలి. మన జీవితం అలౌకిక జీవితం, అలౌకిక జన్మ. ఏడో పాయింట్, ఎన్నడూ అశాంతి పాలు కాకూడదు. చాలా వినయంగా ఉండాలి. ఎప్పుడూ కోపగించుకోకూడదు, మధురంగా ఉండాలి. అశాంతి వ్యాపింపచేసే వారి సాంగత్యం నుండి దూరంగా ఉండాలి. ఎవరిలో అయితే దైవీ గుణాలు ఉన్నాయో వారి వద్ద ఉండాలి. దత్తాత్రేయుడులాగా అందరి నుండి గుణాలను సంగ్రహించాలి. చాలా ఎక్కువగా మాట్లాడకూడదు. కొద్దిగా మాట్లాడిన అన్ని పనులు పూర్తయిపోతాయి. కాబట్టి శాంతిగా ఉండాలి. కర్మేంద్రియాలపై విజయాన్ని పొందాలి. లోపాలున్న వారికి దూరంగా ఉండాలి.
8వ పాయింట్ చెప్పారు, రోజంతటిలో జ్ఞానరత్నాల్ని పొందటమే మీ యొక్క ముఖ్య కర్తవ్యం. రోజంతా ఏం చేయాలి? జ్ఞానరత్నాల్ని పొందాలి. కార్య వ్యవహారాలు చేసుకుంటూ జ్ఞానం యొక్క విచార సాగర మంతనం చెయ్యాలి. అన్నీ చేస్తూ జ్ఞానం యొక్క విచార సాగర మంతనం చేయాలి. బాబా పరిచయాన్ని అందరికీ ఇస్తూ ఉండాలి. జ్ఞానం తప్ప వేరే విషయాలు ఎవరితో కూడా మాట్లాడకూడదు. మీరు ముత్యాలని ఏరే హంసలు, మీరు ఎవరి అవగుణాలను ఎంచలేరు. గుణవంతులైన వారు ఇతరులకు కూడా గుణాలనే అలవాటు చేస్తారు. 9వ పాయింట్ చెప్పారు, కర్మేంద్రియాలతో ఎటువంటి తప్పుడు పనులు, పాపకర్మలు చెయ్యకూడదు. బాబా పేరును పాడు చేయకూడదు. 10వ పాయింట్ చెప్పారు, ఎవరి హృదయాన్ని గాయపరచకూడదు. ఎలా? మనస, వాచ, కర్మణ ద్వారా ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు. దుఃఖం ఇచ్చామంటే హృదయాన్ని గాయపరిచినట్లు అవుతుంది. 11వ పాయింట్ చెప్పారు, తమ స్వభావాన్ని మధురంగా శాంతిగా ఉంచుకోవాలి. దేవతల వలె మీ ప్రవర్తన ఉండాలి. దైవీ గుణాలను ధారణ చెయ్యాలి. తమ స్వభావం ఎలా ఉండాలి? మధురంగా శాంతిగా ఉండాలి. దేవతల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది? దైవీ గుణాలు ఉంటాయి. అలానే మీరు కూడా వాటిని ధారణ చెయ్యాలి. 12వ పాయింట్ ఉంది, తమ స్వభావం శాంతగా మధురంగా చేసుకోవాలంటే మనం ఇప్పుడు బాబా ఏం చెప్పారు? స్వభావాన్ని మధురంగా చేసుకోమన్నారు, శాంతిగా చేసుకోమన్నారు. మరి దానికి బేస్ ఏంటి అంటే బాబా యొక్క జ్ఞాపకంలో ఉండాలి. 13వ పాయింట్, ఏ విధంగా బాబా ఏ విషయానికి బాధపడరో, ఏ పిల్లలైనా జబ్బు పడినా, ఏదైనా ఆపద సంభవించినా సాక్షిగా చూస్తారో అలా పిల్లలైన మీరు కూడా సాక్షిగా ఉండాలి. ఈ పాత ప్రపంచం నుండి మమకారాన్ని తొలగించుకోవాలి. ఎవరి కర్మభోగం వారు అనుభవించాల్సిందే. ఆత్మ ఏదైతే తప్పుడు కర్మలు చేసిందో దాని ఫలితాన్ని వారే అనుభవించాలి. కాబట్టి సాక్షిగా చూస్తూ ఉండాలి. ఏమన్నారు? మనకి సాక్షి స్థితి చాలా ఇంపార్టెంట్. ఎలాంటి పరిస్థితుల్లో కూడా, అది కర్మభోగం కానివ్వండి, ఎవరిదైనా కానివ్వండి, తప్పుడు కర్మలు ఆత్మ ఏదైనా తప్పుడు కర్మలు చేస్తుందో దాని ఫలితాన్ని కూడా వారే అనుభవించాలి కదా. మీరెందుకు కంగారు పడతారు? సాక్షిగా కండి. 14వ పాయింట్ ఉంది, బుద్ధియోగం బాబా తప్ప వేరే ఎవరితో జోడించినా భస్మాసురులుగా అయిపోతారు. బుద్ధియోగాన్ని బాబాతో కాకుండా వేరే ఎవరితో అయినా జోడిస్తే భస్మాసురులుగా అయిపోతారు. 15వ పాయింట్ ఉంది, తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వర్య సేవలో ఉండాలి. 8 గంటలు బాబా జ్ఞాపకంలో ఉండాలి మరియు స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. తక్కువలో తక్కువ 8 గంటలు ఈశ్వర్య సేవలో ఉండాలి, 8 గంటలు బాబా జ్ఞాపకంలో ఉండాలి, అలానే స్వదర్శన చక్రాన్ని కూడా తిప్పుతూ ఉండాలి. 16వ పాయింట్, ఎన్నడూ కూడా దేహాభిమానిగా అయ్యి ఈ సాకార శరీరంలో మీరు ఎప్పుడు చిక్కుకోకూడదు. ఇతరులు చిక్కుకునేలాగా చెయ్యకూడదు. ఏ దేహదారి ప్రేమలో పడకూడదు. బాబాతో తప్ప ఎవరి పట్ల ప్రేమ ఉండకూడదు. బాబా ఏమంటున్నారంటే ఈ సాకార శరీరంతో చిక్కుకోకండి, ఇతరులు చిక్కుకునేలాగా కూడా మీరు చేయమాకండి, దేహదారిలో ప్రేమలో పడకండి, బాబాతో తప్ప ఎవరి పట్ల ప్రేమ ఉండకూడదు. 17వ పాయింట్ ఏం చెప్పారు బాబా? ఎప్పుడు ఏడవకూడదు. ఎప్పుడు ఏడవకూడదు. ఇది కూడా ఒక మర్యాదే. 18వ మర్యాద ఏముంది? ఎవరిని ద్వేషించకూడదు, అసహించుకోకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ కదా. ఎవరిని ద్వేషించొద్దు, అసహించుకోవద్దు. 19వ ఉంది, పావనంగా అవటానికి ఆత్మలైన మేమందరం సోదరులము, బ్రహ్మ బాబా సంతానం, సోదరి సోదరులము అనే దృష్టిని ఖచ్చితంగా ఉంచుకోవాలి. 20వ పాయింట్ ఉంది, సినిమా, టీవీ, వీడియో ఇవన్నీ నరకానికి తీసుకుని వెళ్ళే సాధనాలు కాబట్టి వీటిని చూడకూడదు. సినిమా, టీవీ, వీడియో ఇవన్నీ నరకానికి తీసుకుని వెళ్ళే సాధనాలు కాబట్టి వీటిని చూడకూడదు. 21వ పాయింట్ ఉంది, ఏదైనా
వికర్మ చేసి అబద్ధం చెప్పి స్వయాన్ని నష్టపరుచుకోకూడదు. ఏదైనా తప్పు చేసేసి అబద్ధం చెప్పేస్తాం కదా, అలా చెప్పడం వల్ల నష్టం ఎవరికి? స్వయానికే. ఇలాంటి కర్మ చేయకూడదు. 22 చెప్పారు, తమ జీవితాన్ని వజ్రతుల్యంగా చేసుకోవడానికి సాంగత్యం యొక్క జాగ్రత్త ఉండాలి. మన జీవితం వజ్రం, అలాంటి జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలంటే సాంగత్యం యొక్క జాగ్రత్త ఉండాలి. చక్కగా వర్షించే వారి యొక్క సాంగత్యంలో ఉండాలి. ఏమి వర్షించని వారి సాంగత్యం యొక్క ప్రయోజనం ఉండదు. ఏం వర్షం? జ్ఞానవర్షం. సాంగత్య ప్రభావం చాలా ఉంటుంది. సాంగత్యంతోనే కొందరు వజ్రంగా అయితే కొందరు పనికిరాని గవ్వలాగా అయిపోతారు. జ్ఞానవంతులు ఇతరుల్ని తన సమానంగా తప్పక చేస్తారు. కాబట్టి చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. చెడు సాంగత్యానికి దూరంగా ఉండాలి. జ్ఞానం చెప్పే వాళ్ళ సాంగత్యంతోనే ఉండాలి. ఇంకా పనికిరాని విషయాలు వర్ణించే వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళమాకండి. 23వ పాయింట్ ఉంది, నోటి నుండి ఎప్పుడు చెడు మాటలు రాకుండా శ్రద్ధ పెట్టాలి. చెడు దృష్టి, చెడు నడవడిక, చెడు కర్మలు చేయకుండా జాగ్రత్త పడాలి. ఎప్పుడు కూడా నోటి నుండి చెడు మాటలు రాకూడదు. దాని గురించి కొంచెం శ్రద్ధ కంపల్సరీ. చెడు దృష్టి కానీ, చెడు నడవడిక కానీ, చెడు కర్మలు కానీ చేయకుండా జాగ్రత్త పడాలి. 24వ పాయింట్ ఉంది, ఏ విషయంలోనూ వాద వివాదాలు చేయకూడదు. ఏ విషయం గురించి చర్చలు పెట్టకూడదు. ఎవరితో కూడా బాబా ఎప్పుడైతే మనకి దొరికాడో ఆ రోజు నుండి బాబా మనకి ఫస్ట్ ఒక పాయింట్ చెప్తారు, పిల్లలు మీరు వాద వివాదాలు పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరు ఎలా ఉన్నా వాళ్ళని అలా స్వీకరించండి. వాద వివాదాలు చర్చలు పెట్టమాకండి. 25వ పాయింట్ చెప్పారు, దేహాభిమానంలోకి రావటం వలన బాబా జ్ఞాపకం లేకుండా దేహదారుల జ్ఞాపకం కలుగుతుంది, చెడు దృష్టి కలుగుతుంది, చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇది చాలా పెద్ద పాపం. మాయ దాడి చేస్తుందని గ్రహించి వెంటనే జాగ్రత్త పడాలి. దేహాభిమానం చాలా డేంజర్. అందులోకి రావడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ బాబా జ్ఞాపకం లేకుండా దేహదారుల జ్ఞాపకం కలుగుతుంది, చెడు దృష్టి వచ్చేస్తుంది, చెడు ఆలోచనలు వస్తాయి. ఇది చాలా పెద్ద పాపం. మాయ దాడి చేస్తుందని గ్రహించి వెంటనే అలర్ట్ అవ్వాలి. 26వ పాయింట్ చెప్పారు, వికారాల అంశం ఉండే సరదా మాటలు కూడా ఎప్పుడూ మాట్లాడకూడదు. సరదాగా అన్నానులే అని అంటూ ఉంటాం కదా, వికారాల అంశంతో కూడుకుని ఉన్నటువంటి సరదా మాటలు కూడా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. నోటితో కఠినమైన మాటలు రాకూడదు. ఘాటుగా, చాలా యాష్గా, అంటే తిట్టడం కొంచెం గట్టిగా, విరిసిన వసంతంలాగా నోటి నుండి రత్నాలే రావాలి. 27వ పాయింట్ ఉంది, వదంతులు విని సంశయంలోకి రాకూడదు. అంటే లేనిపోని మాటలు విని ఇది నిజమా కాదా అని పుకార్లు విని ఇట్లా మనం సంశయంలోకి రాకూడదు. 28వ పాయింట్ ఉంది, బాబా ఏదైతే మీకు చెప్తారో అవే వినండి. ఆసూరి విషయాలు వినమాకండి. బాబా చెప్పిన మాట వింటే సరిపోతుంది, అది అప్పటికే టైం ఉండట్లేదు, ఇంకా ఆసురి విషయాలు వినమాకండి. 29వ పాయింట్ ఉంది, తమ నడవడిక చాలా హుందాగా ఉండాలి, మర్యాదపూర్వకమైన మాటలు ఉండాలి, నమ్రతగా ఉండాలి, చాలా చాలా మధురంగా కావాలి. నడవడికలో చాలా హుందాగా ఉండాలి, సింపుల్గా ఉండాలి. మాటలు, వ్యవహారం, నడవడిక మాత్రం హుందాగా ఉండాలి. 30వ పాయింట్ చెప్పారు, గౌరవంగా పాస్ కావటానికి బుద్ధియోగం ఎక్కడ సంచరిస్తూ ఉండకూడదు. ఏ దేహదారి ఆకర్షణలో పడకూడదు. ఎవరి నామరూపాల్లో కూడా చిక్కుకోకూడదు. 31లో చెప్పారు, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ పని చేయాలి. ఎందుకంటే చేతులు కదిలినాయి అనుకోండి, నోరు ఆగిపోతుంది. నోరు మాట్లాడుతూ మొదలుపెట్టింది అనుకోండి, చేతులు ఆగిపోతాయి. ఈ రెండింటి బ్యాలెన్స్ ఉండాలంటే తక్కువ మాట్లాడాలి, ఎక్కువగా పని చెయ్యాలి. 32వ పాయింట్ చెప్పారు, ఇతరుల బలహీనతలని వర్ణించేందుకు బదులుగా గుణస్వరూపులుగా కావాలి. గుణాల వర్ణనే చెయ్యాలి. కఠినంగా మాట్లాడడం కన్నా మాట్లాడకపోవడమే మంచిది. అప్పుడప్పుడు కొంచెం మాటలు కట్ అవుతాయి, ఘాటుగా ఉంటాయి కదా కొంచెం, అప్పుడు కఠినంగా నోట్తో గట్టిగా అనడం కంటే కొంచెం సైలెంట్గా ఉంటే బెటర్. 33 దేవతలుగా కావటానికి ఆహార పానీయాల పథ్యం చేయాలి, అశుద్ధ వస్తువులు తినకూడదు. మనం తినే ఆహారం అశుద్ధమైనది ఉండకూడదు. దేవతలం అవుతున్నాం కాబట్టి ఆహార పానీయాల మీద పథ్యం ఉండాలి.
34వ పాయింట్ చెప్పారు, రాత్రింబగళ్ళు ఒక్క బాబా జ్ఞాపకంలోనే ఉంటాను. బాబా ఏదైతే చెప్పారో అది తప్పనిసరిగా చేస్తాను అని దృఢ సంకల్పం చేయాలి. ఉదయం రాత్రి తేడా లేకుండా బాబా జ్ఞాపకంలోనే ఉంటాను, బాబా ఏదైతే చెప్పారో అది తప్పనిసరిగా చేస్తాను అని చెప్పి దృఢ సంకల్పం నాకు నేను చేసుకోవాలి. 35వ పాయింట్ చెప్పారు, తమ ధనాన్ని ఏ విధమైన పాపకార్యాల్లో పెట్టవద్దు అని శ్రీమతం చెప్తుంది. పాపాత్ములకు దానం ఇవ్వడం కూడా పాపం చేయడానికి నిమిత్తంగా అవుతుంది. మీకు తెలుసు కదా, మనం పాత్రను చూసి దానం చేయాలి. ఎవరికి పడితే వాళ్ళకి దానం ఇస్తే ఏమవుతుంది, తర్వాత మనకే నష్టం ఉంటుంది. అందుకని ఎలాంటి పాపకార్యాల్లో కూడా పెట్టకండి. 36వ పాయింట్ ఉంది, ఇప్పుడు మీరు యజమాని అయిన బాబా వారిగా అయ్యారు కాబట్టి ఎప్పుడు పరస్పరంలో గొడవలు పడడం, కొట్లాడడం చెయ్యకూడదు. బాబా అంటున్నారు కదా, బాబా యజమాని అయిన బాబా వారిగా అయ్యారు, ఎప్పుడు కూడా పరస్పరంలో గొడవలు, కోట్లాడడం ఇవి ఉండకూడదు. 37వ పాయింట్ చెప్పారు, తమ స్థితిని చక్కగా ఉంచుకోవటానికి భోజనంపై చాలా చాలా శ్రద్ధ పెట్టాలి. భోజనానికి స్థితికి ఏంటి సంబంధం అని అనుకుంటున్నారా? మన స్థితి బాగుండాలి అంటే భోజనం పైన చాలా చాలా శ్రద్ధ పెట్టాలి. తెలివైన పిల్లలు తమ చేతులతోనే యోగంలో ఉండి భోజనాన్ని తయారు చేసి తింటారు. మన భోజనం మనమే తయారు చేసుకుని యోగ స్థితిలో ఉంటూ తినాలి. ఒకవేళ ఎవరైనా సరే బాబాని జ్ఞాపకం చేస్తూ ప్రేమగా తింటే వారి స్థితి బాగుంటుంది. సేవ చేసే పిల్లలు చాలా చలాకీగా ఉండాలి. ప్రతి రకమైన సేవ తామే స్వయంగా చేసుకోవాలి. ఏ రకమైన సేవ అయినా తానే చేసుకోవాలి. 38వ పాయింట్ ఉంది, ఎప్పుడూ ఏ రకమైన చెడ్డ పని చేసి సద్గురువుని నిందించేలాగా చేయకూడదు. ఏ రకమైన చెడ్డ పని చేసి సద్గురువుని నిందించేలాగా ఉండకూడదు. 39వ పాయింట్ ఉంది, బాబాని ఎప్పుడూ అగౌరవపరచకూడదు. తల్లిదండ్రుల పట్ల ఎన్నడూ సంశయం కలగకూడదు. బాబాని అగౌరవపరచకూడదు అంటే మన కర్మలే కదా అలా చేస్తాయి. అలానే తల్లిదండ్రుల పట్ల ఎప్పుడూ సంశయం కూడా ఉండకూడదు. 40వ పాయింట్ చెప్పారు, మీకు అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందాలన్న శుద్ధమైన లోభం ఉండాలి. మరియు ఒక బాబా పట్ల పూర్తి మోహం ఉండాలి. అశుద్ధ అహంకారం లేక అశుద్ధ లోభం మోహం కలిగితే పదభ్రష్టులైపోతారు. బాబా ఏమంటున్నారు, అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వాన్ని పొందాలన్నా శుద్ధమైన లోభం ఉండాలి. అలానే ఒక బాబా పట్ల పూర్తి మోహం ఉండాలి. అశుద్ధ అహంకారం లేక అశుద్ధ లోభం మోహం కలిగితే దానివల్ల పదభ్రష్టులైపోతారు. 41వ పాయింట్ చెప్పారు, ఏ వస్తువు పట్ల ఆసక్తి ఉండకూడదు. ఆసక్తి ఉన్న బాబా గుర్తురాడు కదా. 42వ పాయింట్ చెప్పారు, ఒక మురళిని కూడా మిస్ చేయకూడదు. ఇప్పుడు దాకా ఎన్ని మురళీస్ మిస్ అయ్యాం మళ్ళీ చదవండి ఒకసారి. జ్ఞాన సాగరుని యొక్క మొత్తం జ్ఞానాన్ని సంగ్రహించాలి. మురళిని 5 లేక 6 సార్లు చదవాలి లేక వినాలి. ఏదన్నా ఒకటి చేయండి, చదవడం కానీ వినడం కానీ. ఎన్నిసార్లు? 5 లేక 6 సార్లు. 43వ పాయింట్ చెప్పారు, దేహదారుల నుంచి ప్రీతిని తొలగించి ఒక బాబాతో సత్యమైన ప్రీతిని ఉంచాలి. దేహదారుల నుంచి ప్రీతిని తొలగించి ఒక బాబాతో సత్యమైన ప్రీతిని ఉంచాలి. 44వ పాయింట్ చెప్పారు, పిల్లలు అంతర్ముఖులుగా అయిపోండి. బాహ్యంగా ఏమీ మాట్లాడవద్దు అనే శ్రీమతాన్ని పాటించినట్లయితే సహజంగా వాచాతో అతీతంగా అయిపోతారు. జ్ఞాపకం చేయడానికి అమృతవేళ యొక్క సమయం చాలా బాగుంటుంది. ఆ సమయంలో మేల్కొని అంతర్ముఖిగా అయ్యి ఆత్మరూపంలో స్థితి అయి ఉండండి. బాబా అంటున్నారు కదా, పిల్లలు అంతర్ముఖులుగా అయిపోండి, బాహ్యంగా ఏమీ మాట్లాడవద్దు అనే శ్రీమతాన్ని పాటించినట్లయితే సహజంగా వాచాతో అతీతంగా అయిపోతారు. జ్ఞాపకం చేయడానికి అమృతవేళ యొక్క సమయం చాలా బాగుంటుంది. ఆ సమయంలో మేలుకుని అంతర్ముఖిగా అయి ఆత్మరూపంలో స్థితి అయి ఉండండి. 45వ పాయింట్ చెప్పారు, తెల్లవారుజామునే లేచి జ్ఞాపకంలో తప్పనిసరిగా ఉండాలి. ఇందులో పొరపాటు చేయవద్దు. కంపల్సరీ తెల్లవారుజామునే లేవాలి, జ్ఞాపకంలో తప్పనిసరిగా ఉండాలి, ఇందులో పొరపాటు చేయవద్దు. 46వ పాయింట్ చెప్పారు, పాత అలవాట్లకు వశమై ఏ రకమైన చెడ్డ పనులు చేయవద్దు.
ఏ రకమైన అకర్తవ్యం చేయకూడదు. పాత అలవాట్లకు కూడా మనం అప్పుడప్పుడు ఎక్కువ పర్సెంట్ వశమైపోతాము. దానివల్ల కూడా మన ద్వారా చెడు కర్మలు జరుగుతాయి. అది కూడా చేయొద్దని చెప్తున్నాడు బాబా. 47వ పాయింట్, వ్యర్థం చూసే మరియు వ్యర్థాన్ని వినే స్వభావాన్ని త్యాగం చేయాలి. వ్యర్థం చూసే మరియు వ్యర్థాన్ని వినే స్వభావాన్ని త్యాగం చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మసాలా కాబట్టి అలాంటి వినకండి. 48వ పాయింట్ ఉంది, పిల్లలైన మీరు మురళిని చక్కగా 5-6 సార్లు చదవాలి. ఇందాక కూడా చెప్పారు, అప్పుడే బుద్ధిలో నిలుస్తుంది. దీన్ని కంటిన్యూ చెప్తున్నారు, బుద్ధిలో అప్పుడే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా మురళిని తప్పకుండా చదవాలి. 49వ పాయింట్ చెప్పారు, తల్లి తండ్రితో పరివారంతో సంఘటనలో ఎప్పుడూ అలగకూడదు, పరస్పరంలో అసమ్మతిలోకి రాకూడదు. బాబా అంటున్నారు కదా, అలిగి మనము వేరుగా ఉంటాం కదా, ముడుచుకుపోతాం. అలాంటి సిచ్యువేషన్ రాకూడదు, ఎవరితో కూడా అలగద్దు. 50వ పాయింట్ చెప్పారు, సేవలో తమ తోడు ఉన్న వారిని ముందు ఉంచి మీరు వెనకే ఉండాలి. తమ యొక్క షో చేసుకోకూడదు. సేవలో తమ తోడు ఉన్న వారిని ముందు ఉంచాలి, మీరు వెనకే ఉండాలి. తమ షోని ఎప్పుడు కూడా చేసుకోకూడదు. 51వ పాయింట్ చెప్పారు, సదా హర్షితంగా ఉండడం కూడా ఒక మంచి మర్యాదే. సంతోషంగా నవ్వుతూ ఉండడం ఒక మంచి మర్యాద. దేవతలు సదా హర్షితంగా ఉంటారు, విరగబడి నవ్వరు. పెద్ద శబ్దంతో నవ్వడం కూడా బాబా ఏమంటున్నారు తెలుసా, ఒక వికారమే. పిల్లలైన మీకు జ్ఞాపకం యొక్క గుప్త సంతోషం ఉండాలి. చనువుగా ఉండే సంస్కారం కూడా నష్టపరుస్తుంది. సేవలో సఫలత రావాలి అంటే అనాసక్త వృత్తి ఉండాలి. నామరూపాల దుర్గంధం కొద్దిగా కూడా ఉండకూడదు. సదా హర్షితంగా ఉండడం కూడా ఒక మంచి మర్యాద. దేవతలు సదా హర్షితంగా ఉంటారు, విరగబడి నవ్వరు. పెద్ద శబ్దంతో నవ్వడం కూడా ఒక వికారమే. పిల్లలైన మీకు జ్ఞాపకం యొక్క గుప్త సంతోషం ఉండాలి. చనువుగా ఉండే సంస్కారం కూడా నష్టపరుస్తుంది. సేవలో సఫలత రావాలని అందరికీ ఉంటుంది కదా, దానికి కావాల్సిన పురుషార్థం అనాసక్త వృత్తి. నామరూపాల దుర్గంధం కొద్దిగా కూడా మనకి ఉండకూడదు. 52వ పాయింట్ చెప్పారు, కర్మయోగిగా ఈ కర్మలు చేయాలి. దాంతోపాటు 8 గంటలు స్వపురుషార్థం చేయాలి. 8 గంటలు మామూలు విషయం కాదు. కర్మయోగిగా ఈ కర్మలు చేయండి, కర్మ ప్లస్ యోగం. దాంతోపాటు 8 గంటలు స్వపురుషార్థం, స్వయాన్ని పరిశీలించుకోవాలి. 53వ పాయింట్ చెప్పారు, పరస్పరంలో దేహాభిమానం యొక్క విషయాల్ని మాట్లాడకూడదు. ఎవరైనా కలిస్తే ఇంకా దేహాభిమానానికి సంబంధించిన మాటలు మాట్లాడద్దు, ఆత్మిక విషయాలు మాత్రమే మాట్లాడుకోవాలి. 54వ పాయింట్ చెప్పారు, ఒకవేళ ఏదైనా పొరపాటు జరిగితే బాబా నుంచి ఏమడగాలి? అడగండి క్షమాపణ. ఉన్నతి యొక్క ఆధారము బాబా నుంచి దాచవద్దు. ఒకవేళ దాచే అలవాట్లో స్వయం కూడా దాగిపోతారు. 55వ పాయింట్ చెప్పారు, అబద్ధం చెప్పే అలవాటును రూపుమాపాలి. 56వ పాయింట్ చెప్పారు, మీకు ఎవరితో కూడా విరోధం ఉండకూడదు. ఎందుకంటే మీరు ఉన్నదే అందరి కళ్యాణకారులు. వైరం పెట్టుకునే వారిని అర్ధ బ్రాహ్మణులు అంటారు. వైరం ఉంటే కనుక, అంటే ద్వేషము, వైరం, గొడవ పెట్టుకునే నేచర్ ఉంటే వాళ్ళని ఏమనాలి? ఇంకా అర్ధ బ్రాహ్మణులు అంటారంట. 57వ పాయింట్ చెప్పారు, యోగంలో ఉంటూ బాబా నుండి శక్తిని పొందాలి. కృప ఆశీర్వాదాలు అడగకూడదు. యోగంలో ఉంటూ బాబా నుండి శక్తిని పొందాలి, కృప ఆశీర్వాదాలు అడగకూడదు. 58వ పాయింట్ చెప్పారు, నిందా స్తుతి మాన అవమానాలలో సమానంగా ఉండాలి. ఇవన్నీ ఉన్నా కూడా చదువుని మాత్రం వదలవద్దు. దీనిని ఒక ఆటగా భావించి దాటివేయాలి. నిందాస్తుతి మాన అవమానాలు అనేవి ఎలా ఉంచుకోవాలి? రెండింటిని ఒకలాగని స్వీకరించాలి. ఇవన్నీ కూడా ఉన్న చదువుని మాత్రం వదలొద్దు. దీనిని ఒక ఆటగా భావించి దాటివేయాలి. 59వ పాయింట్ చెప్పారు, తమ యొక్క అమూల్యమైన సమయాన్ని తినడం, తాగడం, ఇతరుల గురించి చర్చించడంలో వృధాగా పోనివ్వకూడదు. మన అమూల్యమైన సమయం మామూలుగా తినడానికి, తాగడానికి, ఇతరుల గురించి చర్చలో వృధాగా పోకూడదు. 60వ పాయింట్ చెప్పారు బాబా యొక్క శ్రీమతం ఉంది. పిల్లలు నిద్రని గెలిచేవారిగా కండి. ఉదయం యొక్క సమయం చాలా బాగుంటుంది. ఆ సమయం లేచి బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే భాగ్యవంతులుగా అవుతారు.
ఒకవేళ తెల్లవారుజామునే లేవకపోతే ఎవరైతే లేవలేదో వాళ్ళు పోగొట్టుకుంటారు. కేవలం నిద్రించడం, తినడం ఇట్లా సమయాన్ని పోగొట్టుకోవద్దు. ఉదయాన్నే లేచే అలవాటు చేసుకోవాలి. 61వ పాయింట్ చెప్పారు, జ్ఞానవంతులైన ఆత్మలు అందరితో మధురంగా వ్యవహరిస్తారు. కొందరితో స్నేహం, కొందరితో శత్రుత్వం ఉంచడం ఇది జ్ఞాని ఆత్మ యొక్క లక్షణం కాదు. జ్ఞానవంతులైన ఆత్మలు ఎలా ఉంటారంట, బాబా చాలా డీప్ పాయింట్ చెప్పారు కదా. మనకి పడదనుకోండి, మనం వాళ్ళతో శత్రుత్వం పెట్టుకుంటాం. మనకి చాలా కలిసిపోయారనుకోండి, వాళ్ళతో మిత్రత్వం పెట్టుకుంటాం. కానీ ఇది జ్ఞాని ఆత్మ లక్షణం కాదంటున్నాడు బాబా. ఎవరితో అయినా ఒకలానే వ్యవహరించాలి. 62వ పాయింట్ ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ముడుచుకుపోకూడదు. బ్రహ్మ బాబాకి కొంతమంది సుపుత్రులు, కొంతమంది కుపుత్రులైన పిల్లలు ఉన్నారు. కొందరు సేవ చేస్తే కొందరు అపచారం చేస్తూ ఉంటారు. అయినప్పటికీ బాబా ఎప్పుడూ కూడా ముడుచుకుపోరు, గాబరా పడరు. మరి పిల్లలైన మీరు ఎందుకలా ముడుచుకుపోతున్నారు? బాబా ఎలాంటి పరిస్థితుల్లో కూడా బ్రహ్మ బాబా ముడుచుకుపోలేదు. సుపుత్రులు ఉంటే కొందరు కుపుత్రులు ఉన్నారు. కొందరు సేవ చేస్తే కొందరు అపచారం చేస్తారు. అయినప్పటికీ బాబా ఎప్పుడూ కూడా ఫీల్ కాలేదు, ఎప్పుడూ అలజడిలోకి రాలేదు, కంగారు పడలేదు. మరి మీరు ఎలా ముడుచుకుపోతున్నారు? 63వ పాయింట్ చెప్పారు, ఎవరిని ఎప్పుడు ఎదిరించకూడదు. ఎవరైనా ఏదైనా అంటే విన్నట్లుగా ఉండాలి, సహనశీలుగా కావాలి. ఇప్పుడు కాలంలో పిల్లలం ఎక్కువ పర్సెంట్ ఎదిరించేస్తాం కదా. ఎవరు ఏమన్నా కూడా ఎదిరించకుండా శాంతిగా సహనమూర్తిగా కావాలని బాబా కోరుకుంటున్నారు. అప్పుడు వినట్లుగా ఉంటే సహనం వస్తుంది. 64వ పాయింట్ ఉంది, పగటిపూట శరీర నిర్వహణార్థం కర్మలు చేయండి, రాత్రి జ్ఞానం యొక్క స్మరణ చేయండి, బాబాని జ్ఞాపకం చేయండి. బుద్ధిలో సుదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉంటే సంతోషం కలుగుతుంది. 65వ పాయింట్ చెప్పారు, బాబా సమానంగా పిల్లలైన మీరు కూడా మురళీధరులుగా తప్పకుండా కావాలి. మురళీధరులైన పిల్లలే బాబాకి సహయోగులుగా అవుతారు. బాబా రత్నాలను దానం చేస్తారో వారే సత్యమైన ధర్మదాతలుగా అవుతారు. తెలివైన సేల్స్ మ్యాన్ అవుతారు. వాళ్ళ బుద్ధి చాలా చాలా నిర్మాణాత్మకంగా అవుతుంది. సర్వీస్ చేస్తూ ఉంటే బుద్ధి రిఫైన్ అయిపోతుంది. జ్ఞానధనాన్ని దానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అభిమానం అనేది రాకూడదు. బాబా సమానంగా పిల్లలైన మీరు కూడా మురళీధరులుగా తప్పకుండా అవ్వాలి. మురళీధరులైన పిల్లలే బాబాకు సహయోగులుగా అవుతారు. బాబా అలాంటి వారిని ఇష్టపడతారు. ఎవరైతే అవినాశి జ్ఞానరత్నాల్ని దానం చేస్తారో వారే సత్యమైన ధర్మదాతలుగా అవుతారు. తెలివైన సేల్స్ మ్యాన్ అవుతారు. వారి బుద్ధి చాలా చాలా నిర్మాణాత్మకంగా అవుతుంది. సర్వీస్ చేస్తూ ఉంటే బుద్ధి ఏమవుతుందంటే రిఫైండ్ అయిపోతుంది. జ్ఞాన ధనాన్ని దానం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా అభిమానం ఉండకూడదు. 66వ పాయింట్ చెప్పారు, సదా జ్ఞానం మరియు యోగం యొక్క సంతోషంలో ఉండాలి. ఈ పాత శరీరం యొక్క చింతన అనేది రాకూడదు. ఎంతగా శరీరం వైపు బుద్ధి వెళ్తూ ఉందో, లోభం ఉంచుతారో అంతగా ఇతర జబ్బులు కూడా వస్తాయి. ఈ శరీరాన్ని అలంకరించడం, పౌడర్ క్రీములు రాయటం ఇవన్నీ కూడా అనవసరంగా చేసే అలంకరణలే. మీరు స్వయాన్ని జ్ఞాన యోగాలతో అలంకరించుకోవాలి. ఇదే మీ యొక్క సత్యాతి సత్యమైన అలంకరణ. బాబా ఈరోజు పౌడరు క్రీము కూడా రాసుకోవద్దు. దీనివల్ల మీరు ఉన్నత ఏం జరగదు. శరీరాన్ని అలంకరించుకోవడం కాదు, ఇప్పుడు జ్ఞాన యోగాలతో అలంకరించుకోవాలి అని అంటున్నారు. 67 ఎప్పటి వరకైతే వికర్మల భారం ఉంటుందో అప్పటి వరకు జ్ఞానం ధారణ అవ్వదు. కర్మలే అలాంటివి చేసి ఉన్నారు, అవే మాటిమాటికి విఘ్నం వేస్తూ ఉంటాయి, మిమ్మల్ని ముందుకు పోనివ్వవు. ఈ భారాన్ని తేలిగ్గా చేసుకోవడానికి నిద్రను జయించే వారిగా నిద్రాజీతులుగా కావాలి. రాత్రిపూట మేలుకుని బాబాని జ్ఞాపకం చేస్తే ఈ వికర్మల భారం తేలికగా అయిపోతుంది. చాలా అండర్లైన్ దిస్ పాయింట్. తప్పకుండా బాబాని రాత్రి కూడా అమృత వేళలో తొందరగా లెగిసి జ్ఞాపకం చేస్తే వికర్మల భారం నుండి తేలికగా అయిపోతారు. 68వ పాయింట్ ఉంది, పతివ్రతలు అంటే బాబా శ్రీమతమనుసారంగా నడిచేవారు, అశరీరిగా ఈ అభ్యాసం చేసేవారు, అవ్యభిచారి జ్ఞాపకంలో ఉండేవారు. ఇలాంటి సుపుత్రులైన పిల్లలే ప్రతి విషయాన్ని ధారణ చేయగలుగుతారు.
వారికి సేవ యొక్క ఆలోచనలే ఎంతసేపు నడుస్తూనే ఉంటాయి. వాళ్ళ బుద్ధి రూపి పాత్ర పవిత్రంగా అయిపోతుంది. వారు ఎప్పుడూ కూడా బాబాని విడిచి వెళ్ళలేరు. 69వ పాయింట్ చెప్పారు, ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే బాబా దగ్గర సత్యంగా ఉండండి. సత్యంగా చెప్తేనే కదా ఉన్నతి జరుగుతుంది. మీరు మీ సేవని ఇతరుల ద్వారా పొందకూడదు. మనం ఇతరులతో సేవ చేయించుకోకూడదు. ఒకవేళ ఇక్కడ కూడా మీరు సేవ పొందుతూ ఉంటే సత్యుగంలో సేవ చేయవలసి ఉంటుంది. అండర్లైన్ దిస్ పాయింట్. విద్యార్థులైన మీరు అందరూ చక్కగా చదువుకుని ఇతరుల్ని కూడా చదివిస్తే బాబాకి కూడా సంతోషం అనిపిస్తుంది. బాబా ప్రేమ సాగరుడు. బాబా ప్రేమనే మనకు ఉన్నతమైన పదవిని అందిస్తుంది. యోగంలో ఉండి 70వ పాయింట్ చెప్పారు, యోగంలో ఉండి భోజనం తయారు చేయాలి. యోగంలో ఉండి భోజనాన్ని స్వీకరించాలి. యోగంలో ఉండే భోజనాన్ని వడ్డించాలి. 4 పనులు చేయాలి. యోగంలో ఉండి భోజనం తయారు చేయాలి, యోగంలో ఉండి భోజనాన్ని స్వీకరించాలి, యోగంలో ఉండే భోజనాన్ని వడ్డించాలి. 71వ పాయింట్ చెప్పారు, ఎవరి జీవితాన్నైనా చెక్కదిద్దడం చాలా చక్కటి పురుషార్థం ఉంది. పిల్లలు ఈ పురుషార్థంలో నిమగ్నం అయిపోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే దానికి బదులుగా విపరీతంగా సేవ చేయాలి. లేకుంటే ఆ పొరపాటు మనసుని తింటూ ఉంటుంది. బాబాకు జ్ఞాని మరియు సదా యోగంలో ఉండే పిల్లలే ప్రియంగా అనిపిస్తారు. ఇది కూడా చాలా 71వ పాయింట్. మనం దాని నుండి తప్పించుకోవడానికి బాబా యుక్తిని చెప్పారు. ఏంటి? ఎవరి జీవితాన్నైనా చెక్కదిద్దడం చాలా చక్కటి పురుషార్థం ఉంది. పిల్లలు ఈ పురుషార్థంలో నిమగ్నం అయిపోవాలి. ఒకవేళ ఎప్పుడైనా ఏదైనా పొరపాటు జరిగితే దానికి బదులుగా విపరీతంగా సేవ చేసేయాలి. లేకుంటే ఆ పొరపాటు మనసుని తింటూ ఉంటుంది. బాబాకు జ్ఞాని మరియు సదా యోగంలో ఉండే పిల్లలే ప్రియంగా అనిపిస్తారు. 72వ పాయింట్ ఉంది, మురళి చెప్పాలి అనే పట్టుదల ఉండాలి. తమ యొక్క నడవడికతో బాబా అని ప్రత్యక్షం చెయ్యాలి. మాట మంతి చాలా మధురంగా ఉండాలి. మురళి చెప్పాలనే పట్టుదల ఉండాలి. తమ యొక్క నడవడికతో బాబాని ప్రత్యక్షం చేయాలి. మాట మంతి చాలా మధురంగా ఉండాలి. 73వ పాయింట్ చెప్పారు, ఈ పాత ప్రపంచంలో తమ యొక్క బాహ్య ఆర్భాటాలు చేయకూడదు. సంపూర్ణంగా పాస్ కావడానికి గుప్తంగా పురుషార్థం చేస్తూ ఉండాలి. పాత ప్రపంచంలో తమ యొక్క బాహ్య ఆర్భాటాలు చేయకూడదు. సంపూర్ణంగా పాస్ కావడానికి గుప్తంగా పురుషార్థం చేస్తూ ఉండాలి. 74వ పాయింట్ ఉంది, తమ స్వభావం చాలా మధురంగా శాంత చిత్తంగా చేసుకోవాలి. చాలా తక్కువగా హుందాగా మాట్లాడుతూ ఉండాలి. తమ స్వభావం చాలా మధురంగా శాంత చిత్తంగా చేసుకోవాలి. చాలా తక్కువగా హుందాగా మాట్లాడుతూ ఉండాలి. 75వ పాయింట్ చెప్పారు, ఏ విధమైన అసహ్యపు కోరికలు ఆశలు పెట్టుకోకూడదంట. ఏ విధమైనటువంటి అసహ్యపు కోరికలు ఆశలు పెట్టుకోకూడదు. 76వ పాయింట్ చెప్పారు, జరిగిపోయిన దాన్ని మరలా గుర్తు చేసుకోకండి. జరిగిందేదో జరిగిపోయింది అనుకుని సదా అరిష్టంగా ఉండాలి. జరిగిపోయిన దాన్ని పదే పదే నెంబర్ వేసుకోకండి. అయిపోయిందేదో అయిపోయింది అనుకుని సదా అరిష్టంగా ఉండాలి. 77వ పాయింట్ ఉంది, చాలా ఓపిక మరియు ప్రేమతో అందరికీ జ్ఞానం యొక్క విషయాలు చెప్తూ ఉండాలి. చాలా ఓపికగా ప్రేమతో అందరికీ జ్ఞానం యొక్క విషయాలు వినిపిస్తూ ఉండాలి. 78వ పాయింట్ చెప్పారు, ఉత్తమ పురుషార్థులుగా కావాలంటే ఎప్పుడు చదువుతో అలగకూడదు. గొడవలు పడడం, కొట్లాటలతో చదువుకి సంబంధం లేదు. ఉత్తమ పురుషార్థులుగా కావాలంటే ఎప్పుడూ చదువుతో అలగకూడదు. గొడవలు పడడం, కొట్లాటలతో చదువుకి సంబంధం లేదు. చదువుకుంటూనే మంచి పదవి లభిస్తుంది. కాబట్టి సదా తమ యొక్క ఉన్నతి యొక్క ఆలోచనలే చేయాలి. నడవడిక పైన చాలా శ్రద్ధ పెట్టాలి. దేవతల్లా కావాలి అంటే నడవడిక చాలా హుందాగా ఉండాలి. చాలా చాలా మధురంగా కావాలి. అందరికీ ప్రియమైన మాటలే మాట్లాడాలి. ఎవ్వరికి కూడా దుఃఖాన్ని ఇవ్వకూడదు. 79వ పాయింట్ చెప్పారు, ఎవరైతే పూర్తిగా నష్టామోహులుగా అయ్యారో, ఎవరి బుద్ధి యోగమైతే అన్ని వైపుల నుండి సమాప్తమైపోయిందో, మిత్ర సంబంధికులు మొదలైన వారి వైపు ఆకర్షణ లేదో, ఎవరికైతే బాబాతో సత్యంగా నిశ్చితార్థం జరిగిందో, ఎవరైతే ఒక బాబా తప్ప వేరెవరూ లేని వారిగా ఉంటారో అలాంటి పిల్లలే బాబా శరణులోకి రాగలుగుతారు, సేవ చేయగలుగుతారు. 80వ పాయింట్ ఉంది, కోపంలో వచ్చి ఎవరిని శిక్షించకూడదు.
కోపంలోకి వచ్చి ఎవరిని శిక్షించకూడదు. ఓం శాంతి.